మెనపాజ్ అనమండి, బట్ వెన్ యూ కమ్ టు అ డిఫరెంట్ ఆస్పెక్ట్, వెన్ వీ కమ్ టు అవర్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్, వెన్ వీ సీ కపుల్స్ కమింగ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు సడన్గా షిల్ బి అ యంగ్ గర్ల్ 28-29 years ఉంది, తనకి మనము తన ఓవేరియన్ రిజర్వ్ ఈ ఎగ్స్ ఎన్ని ఉన్నాయో ఆ బ్లడ్ టెస్ట్ చేసామనుకోండి, తనకి అప్పుడప్పుడు మేము షాక్ అవుతాం, మెనపాజ్ రేంజ్లో ఉంటాయి. సో అది ఎందుకు అవుతుంది, దాన్ని మనము మెనపాజ్ అనము కానీ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాం. సో ఆ ఓవరీ ప్రిమెచ్యూర్ గానే ఆగిపోయింది పనిచేయడం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, మనకి ఎగ్స్ తొందరగా ఎండిపోవడం వల్ల, ఓవరీస్ పనిచేయకపోవడం వల్ల వీ హ్యావ్ టు అడ్వైజ్ దెమ్ టు గో ఫర్ IVF. ఇలాంటి ప్రొసీజర్స్ ఎక్కువ అవుతున్నాయి. బట్ ఎందుకు బేస్ లైన్ అనేది డెఫినెట్లీ స్ట్రెస్, lifestyle changes that we are seeing in the last 10 years, food changes, sleeping habits are very, sleeping kuda, even if you are not an IT professional, normal vallu kuda, they're not sleeping through night. They get into the bed, we just keep scrolling the phone for the next 2 hours, 3 hours. What we usually advise is, మీరు పడుకోవాలంటే దానికి ఒక 2 hours ముందు స్క్రీన్ ఆఫ్ చేసేయాలి. స్క్రీన్ అనేది ఆఫ్ చేసిన తర్వాత 2 hours కి పడుకుంటేనే మన బ్రెయిన్ సెల్స్ లో యాక్టివిటీ తగ్గుతుంది అండ్ యూ విల్ గెట్ గుడ్ స్లీప్. సో వెన్ యూఆర్ ఇన్ టు అవర్ బెడ్ అండ్ కీప్ స్క్రోలింగ్ అవర్ ఫోన్స్ ఇన్ టు midnight, సో ఈ స్లీప్ డిస్టర్బెన్స్, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్.